దినేష్ రెడ్డి గారు. దినేష్ రెడ్డి గారు అన్ని మతస్థురాలైనటువంటి వెంకటేశ్వర కాదు నరేంద్ర గారు, ముందుగా ఒక విషయం చెప్పండి. టీటీడీ చైర్మన్ గా ఎవరున్నారు? గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్ గా ఎవరున్నారు? వైవి సుబ్బారెడ్డి గారు 5 years పట్టున్నారు కదా. బోర్డు మెంబర్స్ కి అంత రైట్స్ ఉండవండి. వేరే స్టేట్స్ నుంచి ఉన్నా కూడా ఎవరైతే అక్కడ చైర్పర్సన్ ఉంటారో చైర్పర్సనే మొత్తం కూడా డెసిషన్ మేకర్ ఉంటారు. అందులో వైవి సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు బంధు కాబట్టి స్పెషల్ ఆయనకు ఒక స్పెషల్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అలానే ఒక విషయం చెప్పండి, అసలు ఇప్పుడు గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి నందిని నెయ్యిని అక్కడ సప్లై చేస్తుంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ టెండరింగ్ చేసి 450 రూపాయల కిలోలో ఉన్న నెయ్యిని 330 రూపాయలకి 340 రూపాయలకి కొనుగోలు చేశారు? అది ఎలా వర్కౌట్ అయిందో అది కూడా చెప్పండి. అలానే ల్యాబ్ రిపోర్ట్స్ ఇప్పుడు ఆల్రెడీ బయటకు వచ్చాయండి. గతంలో మీరు చెప్పారు 5 ఏళ్ల ముందు మీరు ఏం చేస్తున్నారండి, ముందు నుంచి కూడా క్వాలిటీ బాగాలేకపోతే అని ఎన్నో సందర్భాల్లో మేము చెప్పాము. లడ్డు రుచిగా లేదు, అన్న ప్రసాదం సరిగా జరగట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు దీని మీద చర్యలు చేపట్టండి. అసలు 5 ఏళ్ళగా అండి జగన్మోహన్ రెడ్డి, నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. 5 ఏళ్ళగా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక బాడీని ఏర్పాటు చేశారా? ఒక బాడీని ఏర్పాటు చేసి అక్కడ ఏం జరుగుతుందని చెప్పి ఇన్స్పెక్షన్ చేపట్టారా? అసలు ఇవన్నీ కూడా చేపట్టకుండా మొత్తానికి గాలి కొద్దేసి ఇవాళ కొత్తగా లడ్డీలో ఒక మాట అండి, నేను చెప్పేది వినండి. లడ్డూలో అడల్ట్రేషన్ జరిగిందని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి రావాలని చెప్పి ఎందుకు అనుకుంటున్నారు? ఇది కేవలం రాజకీయం చేయాలని కాదా, దురుద్దేశం కాదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అన్య మతస్థులు అవునా కాదా? ముందు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అవునా కాదా? అయినప్పుడు ఇతర మతస్థులు ఏదన్నా దేవాలయంలో ఓకే దినేష్ రెడ్డి గారు.